రైట్ రమణారావు గారు, అనూహ్యమైన ఫలితాలు చూస్తున్నాము. ముఖ్యంగా తమిళనాడులో డిఎంకే కూటమి దూసుకుపోతుంది. అక్కడ అన్నామలై వెనకంజలో ఉన్నారు, అక్కడ డిఎంకే అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మరోవైపు స్మృతి ఇరానీ కూడా అక్కడ వెనకంజలో ఉన్నారు. ఆవిడ స్మృతి ఇరానీ ఊహించలేదు. అక్కడ కిషోర్ లాల్ శర్మ అమేథీలో ఆయన లీడ్లో ఉన్నారు. రాయ్బరీలో రాహుల్ గాంధీ లీడ్లో ఉన్నారు. అంటే గత ఎన్నికల్లో కోల్పోయినటువంటి కాంగ్రెస్ హార్డ్ కోర్ సీట్లని ఈసారి తిరిగి కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది కదా. అవునండి. అన్నామలై అసలు మొదటి రోజే చెప్పాడు, మీకు ఎన్నికలు అవగానే చెప్పాడు. అది అన్నామలైది మచ్ నాయిస్తే తప్ప నిజంగా తమిళనాడులో ఒక ద్రవిడియన్ సంస్కరణల ఉద్యమాల నేపథ్యం ఉన్న గడ్డ మీద మీరు మాట్లాడే రిలీజియస్ చావనిజం పనిచేయదండి. అది కేవలం నాయిస్ చేయడానికి పనికొస్తుంది తప్ప వీళ్ళు ఏమనుకున్నారంటే ఏఐఏడిఎంకే స్థానంలో మనం వెళ్ళొచ్చు అనుకున్నారు. అందుకనే అక్కడి నుంచి తీసుకొచ్చి రాజదండాన్ని దాన్ని పార్లమెంట్లో పెట్టాము, మీకోసం చేశామని చెప్పారు. దానికోసమే ఆయన వివేకానంద టెంపుల్ని ఎంచుకొని పోయి ధ్యానం చేశాడు. సరే, అప్పటికి ఎన్నికలు అయిపోయినాయి అనుకోండి. మొత్తంగా ఏంటంటే తమిళనాడును కూడా రిలీజియస్ లైన్లో పూర్తిగా డివైడ్ చేయగలుగుతామన్న ఒక భ్రమలో వీళ్ళు వెళ్ళారండి. రైట్, అదే మాట్లాడారు కూడా. కానీ అక్కడ ప్రజలు, అక్కడ ఉద్యమాలు, అక్కడ పోరాటాలు, వాళ్ళ నేపథ్యం అంతా చాలా డిఫరెంట్గా ఉంది.